ధర అయితే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో పడుకుంటుంది. ఇక అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటి ఇది, ఏం చేస్తున్నావే, నాకేం అర్థం కావటం లేదు, ఎక్కడికి వచ్చి పడుకోవడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఇప్పుడు నేను ఒక నాటకం ఆడబోతున్నాను, ఆ నాటకంలో మెయిన్ క్యారెక్టర్ నీదేనమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావటం లేదని చెప్పి ధర వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడే విష్ణు వాళ్ళ నాన్న కూడా ఉంటారు. అమ్మ, ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను విను. నాకు అప్పుడు గర్భసంచి పోయింది అని చెప్పింది నువ్వే కదా, పోగొట్టాము అని అబద్ధం ఆడాం కదా, ఆ అబద్ధమే అని ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయాను అని ఇప్పుడు అంకుల్ అయితే వేదవతి ఆంటీకి కాల్ చేస్తారు. వేదవతి ఆంటీ కంగారుతో వచ్చి, ఏంటి, ఏం జరిగిందమ్మా, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటే, అప్పుడు గర్భసంచి పోయింది అని అబద్ధం చెప్పింది నేనేనమ్మా, ఇప్పుడు ధర తల్లి కాబోతుంది అని అది అని నువ్వే చెప్పాలమ్మా అని చెప్పి అంటుంది. ఇంతలో అంకుల్ అయితే ఆంటీకి కాల్ చేసి, వేదవతి ధర కళ్ళు తిరిగి పడిపోయింది, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాం రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ధర అయితే, అమ్మ నువ్వే 4 కన్నీటి చుక్కలు కార్చేసి అప్పుడు గర్భసంచి పోలేదు, గర్భసంచి అలానే ఉంది అని చెప్పాలి. అలాగే ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం విష్ణు నన్ను మోసం చేశాడు, విష్ణు వల్ల నేను తల్లిని అయ్యాను, ఇప్పుడు ఈ నాటకం అంతా ఆడాలి మనం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వేదవతికి వాళ్ళ ఆయన ఫోన్ చేసి జరిగిందంతా చెప్తే అది విని చిన్న అయితే, ఏంటమ్మా ఏమైంది, ధరకి ఏమైంది అని చెప్పి చిన్న కంగారు పడుతూ ఉంటాడు. అది విన్న వాళ్ళ అమ్మ అయితే, ఇలా ధర కళ్ళు తిరిగి పడిపోయిందంటారా అంటే, అమ్మ పదమ్మ వేగంగా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి చిన్న అయితే వాళ్ళ అమ్మని తీసుకొని హాస్పిటల్కు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. If you like this video, please like, share and subscribe.